నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్ ఏందనేది ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోయిన తర్వాత చూసుకుందాం. ఈ లెక్స్ ఫ్రిడ్మాన్ అనే ఒక యుఎస్ వ్యక్తి మన మోడీ గారిని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ గురించి వాళ్ళిద్దరు ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు అండ్ ఆ ఇంటర్వ్యూ కింద వచ్చిన కామెంట్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది డిస్కస్ చేయడానికి మనతో పాటు ఈరోజు సిద్ధన్న జర్నలిస్ట్ సిద్ధన్న గారు ఉన్నారు. అన్న ఒకసారి నమస్తే. అయితే ఇప్పుడు లెక్స్ ఫ్రిడ్మాన్ అనే వ్యక్తి అతని పోడ్కాస్ట్ ఛానల్లో మోడీ గారితో పోడ్కాస్ట్ చేశారు ఈరోజు. అండ్ మీరు చూసే ఉంటారు అందులో. సో ఆయన మోడీ గారు ఈ పోడ్కాస్ట్లో ఏం మాట్లాడారు భారత్ గురించి అండ్ లెక్స్ ఫ్రిడ్మాన్ అనే లెక్స్ ఫ్రిడ్మాన్ వచ్చేసి యుఎస్ నుంచి ఆయన ఒక కంప్యూటర్ సైంటిస్ట్ ఆయన. సో కంప్యూటర్ సైన్స్తో పాటు ఈయన పోడ్కాస్ట్లు అనేవి చేస్తుంటారు. దాదాపు మనకు పాడ్కాస్ట్లు అన్నవి ఇప్పుడు వచ్చాయి, బట్ ఈయన ఒక దశాబ్దం కింది నుంచే పాడ్కాస్ట్లు అన్నవి చేస్తూనే ఉన్నారు. సో అలా ప్రపంచంలోని అతిపెద్ద నాయకుల్ని చాలామందిని ఈయన ఇంటర్వ్యూ చేసిండు. ఈయన ఇంటర్వ్యూ చేసిన తర్వాత కొన్ని దేశాల్లో అయితే సంచలనాలు ఇవన్నీ వార్తలు బయటికి రావడము, ఈయన కవర్ పేజ్ పైన ఈయన ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇదంతా రావడము అనేసి ఇలా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. నరేంద్ర మోడీ గారు అండ్ లెక్స్ ఫ్రిడ్మాన్ వీళ్ళ ఇంటర్వ్యూ ఇప్పుడు నార్మల్గా ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేసింది అంటే ఆ ఛానల్ వరకు మాత్రమే ఉంటుంది, బట్ ఆ ఛానల్ని ప్రమోట్ చేయడానికి వేరే ఛానల్స్ వాళ్ళు ఎవరు రారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టీవీ9లో ఇంటర్వ్యూ జరిగింది, ఎవరిదో కేటీఆర్ గారిదో లేకపోతే ఇక్కడున్న బండి సంజయ్ గారిదో లేకపోతే రేవంత్ రెడ్డి గారిది జరిగితే ఓన్లీ టీవీ9 వరకు మాత్రమే ఉంటుంది. బట్ దాన్ని బిగ్ టీవీయో లేకపోతే ఈటీవీయో టీవీ5 ఎన్టీవీ వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేయరు కదా. కానీ లెక్స్ ఫ్రిడ్మాన్ చేసిన ప్రతి ఇంటర్వ్యూని ప్రపంచవ్యాప్తంగా ఆ దేశాలకు సంబంధించిన దిగ్గజాల ఇంటర్వ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఆ ఛానల్స్ అన్ని మిగిలిన ఛానల్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాయి. అంత ఫ్రీ ఉంటుందన్నమాట. అండ్ ఈయన ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఇలా అంటే ప్రతి ఒక్క ఛానల్లో మన మోడీ గారిని ఇంటర్వ్యూ చేసిండ్రు ఈయన అనేసి హైలైట్ చేయడము అండ్ అసలు ఏం మాట్లాడుకున్నారు వీళ్ళు అన్నది దాన్ని వేరే జర్నలిస్టులు మాట్లాడుకోవడం. ఇప్పుడు ఎలా అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో అలా ఈయనకు సంబంధించిన ప్రతి ఇంటర్వ్యూని వేరే వేరే ఛానల్స్ వాళ్ళు వాళ్ళ వేరియస్ ప్లాట్ఫామ్స్లో దాన్ని డిజైన్ చేయడం పడింది. అయితే ఇప్పుడు మోడీ గారు భారత్ గురించి కానీ లేకుంటే ఏమన్నా మాట్లాడారా అంటే ఏం మాట్లాడారు అసలు? లెక్స్ ఫ్రిడ్మాన్ వచ్చేసి ఇక్కడ మెయిన్గా మన భారత్ అంటే ఏంది, భారత్ సూపర్ పవర్గా ఎదుగుతుంది అన్న దాని గురించి అయితే ఇంటర్వ్యూ చేద్దామనేసి వచ్చిండ్రు. అండ్ నరేంద్ర మోడీ గారికి ఫ్యాన్స్ ఎలా ఉంటారు అన్నది మనకు తెలుసు. యూఎస్కి సంబంధించిన ప్రెసిడెంట్ కానివచ్చు, ఇప్పుడున్న ట్రంప్ లేకపోతే అంతకన్నా ముందు 3 ప్రెసిడెంట్లు కూడా ఈయనకి తోపు ఫ్యాన్సే. ఓకే. అండ్ రష్యా మన చిన్నప్పటి నుంచి మనం చూస్తూ వస్తున్నాము. ఓన్లీ పుతిన్ తప్ప అక్కడ ఇంకెవరు అసలు అక్కడ ఎలక్షన్స్ కూడా జరుగుతాయా లేదా అన్న ఒక దీంట్లో సందిగ్ధంలో మనం ఉంటాము. ఎందుకంటే ఎప్పుడు చూసినా పుతిన్. చిన్నప్పుడు ఏదైతే మనం ఎగ్జామ్ పేపర్లో ఆన్సర్ రాసినామో అక్కడ ప్రెసిడెంట్ ఎవరు ఆన్సర్ పుతిన్, ఇప్పుడు కూడా పుతినే. సో అలానే అప్పట్లో ముషరఫ్, దాని తర్వాత బెనర్జీ భుట్టో అనేసి ఏదో ఉంటుంది కదా సినిమాలో. సో ఇక్కడ మాత్రం దానికి తావులేదు, ఓన్లీ పుతిన్ గారే. సో అలా వీళ్ళందరికి సంబంధించినవి ఈయన ఇంటర్వ్యూస్ ఇవన్నీ చేస్తుంటారు. ఓకే. సో ఈ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా మోడీ గారు భారత్ని కానీ భారత్లో జరుగుతున్న కార్యక్రమాల గురించి కానీ ఏమైనా స్పెషల్గా మాట్లాడారు? భారత్ ఎలా సూపర్ పవర్గా ఎదిగింది, భారత్ ఇంతకుముందు ఎలా ఉండింది, భారత్కి సంబంధించిన వాణిజ్య కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయి, వీటన్నిటి గురించి ఆయన పోడ్కాస్ట్లో మాట్లాడడం జరిగింది. అండ్ స్పెషల్గా ఇక్కడ ఏంటంటే ఆర్ఎస్ఎస్ని చాలామంది ఇదొక ఉగ్రవాద సంస్థ, దీన్ని బ్యాన్ చేయండి అనేసి కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా ఈ కమ్యూనిస్టులు కావచ్చు ఎవరైనా కూడా ఆర్ఎస్ఎస్ గురించి మనము ఇప్పటికీ చూస్తూనే ఉంటాం కదా. ఎక్కడ ఏదైనా హిందువుల పైన ఏదైనా అటాక్ జరిగినా దానికి కౌంటర్గా ఎప్పుడైతే ఎవరైనా సాటి హిందువులు మాట్లాడడానికి ట్రై చేస్తారో వాళ్ళకి ఆర్ఎస్ఎస్కి సంబంధం ఉండదు. కానీ వీళ్ళు ఫలానా ఆర్ఎస్ఎస్ వాదులు, వీళ్ళు విహెచ్పి బజరంగ్ దళకి సంబంధించిన వాళ్ళు అనేసి ఒక ట్యాగ్ లైన్ పెట్టేస్తుంటారు వాళ్ళకి. సో అలా అదే ఆర్ఎస్ఎస్ గురించి ఈయన ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ పైన చాలా బాగా మాట్లాడిండు. సో మనము అది కామెంట్స్లో కూడా వెళ్దాము. అయితే దానికన్నా ముందు ఏంటంటే ఆర్ఎస్ఎస్ అన్నది ఏంది అన్నది, గాయత్రి మంత్రం ఏంది అన్నది. ఇప్పుడు ఈయన నమస్తే చేస్తున్నట్టు ఈ ఫోటో కనిపిస్తుంది. నమస్తే చేసిన తర్వాత లెక్స్ ఫ్రిడ్మాన్ గాయత్రి మంత్రాన్ని నేర్చుకొని ఆయన వీడియోలో వల్లించడం జరిగింది. సో ఆయన చెప్పిండు అంటే ఒక దేశానికి వెళ్తున్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన ఏదైతే సంస్కృతి ఉంటుందో దాన్ని ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయాలి, దాన్ని ఎలా మనం రిప్రజెంట్ చేయాలి అనేసి. సో రోమ్లో ఉన్నప్పుడు రోమన్ లాగా ప్రవర్తించాలనేసి అంటారు కదా. సో ఆయన ఆ ఫ్రీగా అలా ఆయన బెండ్ అవుతాడన్నమాట లెక్స్ ఫ్రిడ్మాన్. అందుకోసం ఈయన పాడ్కాస్ట్లు అంటే అంత ఇది. లేకపోతే మోదీ గారు అంత టైం వెచ్చించి ఒక పాడ్కాస్ట్లో కూర్చునేంత టైం కూడా ఆయనకు లేదు.
ప్రజెంట్ మనం చూసుకుంటే మన భారతదేశం చుట్టుపక్కన ప్రతి ఒక్కటి బళ్ళెంలో తయారవుతుంది. ఇటు బంగ్లాదేశ్ గురించి ఆలోచించాలి, అటు బెలూచిస్తాన్ పాకిస్తాన్ గురించి ఆలోచించాలి, కింద శ్రీలంక ఆల్రెడీ దివాలా తీసి పాపం వాళ్ళతో సంప్రదింపులు ఇవన్నీ నడుస్తున్నాయి. అండ్ అమెరికా కొత్త ట్రంప్ వచ్చిండు ఇప్పుడు, సో ప్రెసిడెంట్ ఆయనతోని సో రాయబారాలు ఇవన్నీ నడుస్తున్నప్పుడు ఒక ఛానల్కి వెళ్ళి కూర్చొని మాట్లాడాలి, తనను తాను ప్రజెంట్ చేసుకోవాలి అనేసి అయితే ఏ ఒక్క ప్రధానికి ఉండదు. బట్ ఆయన టైం ఇచ్చిండు అంటే మనం ఆలోచించుకోవాలి అసలు ఏంది అనేసి. ఇక్కడ ఆర్ఎస్ఎస్ గురించి కూడా ఆయన ప్రధానంగా మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ కాదు, నేను చెప్పినట్టు ఆయన భారతదేశం గురించి ప్రతిదీ, అసలు భారత్ అంటే ఏంది, ఎందుకు సూపర్ పవర్గా ఇప్పుడు ఎదుగుతుంది అన్నది ప్రతి ఒక్కటి ఆయన మాట్లాడినారు. బట్ ఆర్ఎస్ఎస్ గురించి అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది అదే మాట్లాడుకుంటున్నారు, ఆర్ఎస్ఎస్ గురించి ఆయన ఎందుకు మాట్లాడిండు అనేసి. ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిండు, ఆయన అక్కడి నుంచి వచ్చిండ్రు కాబట్టి కంపల్సరీ మాట్లాడుతారు. అండ్ ఆర్ఎస్ఎస్లో అసలు ఏం జరుగుతుంది అన్నది కూడా ఆయన మాట్లాడిండు క్లియర్గా. ఇప్పుడు చాలామంది మనం స్టార్టింగ్లో ఇప్పుడు చెప్పుకున్నట్టు ఆర్ఎస్ఎస్ అంటే ఏదో ఒక సంస్థ అనేసి, ఉగ్రవాద సంస్థ అనేసి, దీన్ని బ్యాన్ చేయాలనేసి ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు ఆర్ఎస్ఎస్ అంటేనే భయపడతారు. ఎస్, ఇలాంటి ఇష్యూస్లో తీసుకొస్తుంటారు కదా పేర్లు. సో అసలు ఆర్ఎస్ఎస్లో ఏం జరుగుతుంది అన్నది కూడా చాలామంది బయట ఉన్న హిందువులకే తెలియదు. అసలు ఆర్ఎస్ఎస్ అంటే ఏంది అన్నది కూడా హిందువుల్లో చాలామందికి తెలియదు. బట్ వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫలానా ఆర్ఎస్ఎస్ వాళ్ళని పిలవండి, ఫలానా విహెచ్పి వాళ్ళకి కన్సల్ట్ అవ్వండి, ఫలానా బజరంగ్ దళ్ వెళ్ళి వాళ్ళ కంప్లైంట్ ఇవ్వండి అనేసి చెప్తారు. ఇదే ఆర్ఎస్ఎస్ అంటే, ఇదే హిందూ ధర్మం గురించి పనిచేసే ఒక సంస్థ, అతిపెద్ద సంస్థ ఇది. మళ్ళీ దాని నుంచి నేను వచ్చాను అనేసి ఆయన సగర్వంగా చెప్పుకొని వచ్చి ఉండు. అంటే మేము ఆర్ఎస్ఎస్ అనగానే అర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళడము, ఆటలాడుకోవడము, అండ్ అక్కడ జాతీయ గీతాలని ఆలపించడము, అండ్ దేశభక్తికి సంబంధించిన మాటలు మాట్లాడుకోవడము, ఇవి మాత్రమే ఉంటాయి. సో ఇలానే సంఘం అన్నది ఏర్పడుతుంది. ఈ సంఘమే దాని తర్వాత ఇప్పుడు ఒక ప్లేస్లో దేశం గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ వేరే ప్లేస్లో ఆర్ఎస్ఎస్ శాఖలు అన్నవి ఉంటాయి కదా, ఆ శాఖల్లో దేశాల గురించి మాట్లాడుకుంటే మన దేశం గురించి అసలు ఏం జరుగుతుంది ఇవన్నిటి గురించి మాట్లాడుకుంటారు. సో దీనివల్ల ఏంటంటే దేశభక్తి అన్నది పొంగుతుంది, దేశభక్తి అన్నది ఉప్పొంగిపోయి సో మనం దేశం గురించి ఏదో ఒకటి చేయాలి అనేసి తపన అన్నది కంపల్సరీగా ప్రతి ఒక్కరిలోకి వస్తుంది అనేసి ఈయన చెప్పుకొని వచ్చిండ్రు ఆయన పాడ్కాస్ట్ ద్వారా, నరేంద్ర మోడీ గారు. సో దాని అంతటిని క్యారీ ఫార్వర్డ్ చేసింది ఈ లెక్స్ ఫ్రిడ్మాన్. అండ్ ఇంకోటి అన్న, ఈ ఇంటర్వ్యూలో ఈ కొన్ని కామెంట్స్ చదువుదాం. అంటే కామెంట్స్ కంపల్సరీ తీసుకోవాలి, ఎందుకంటే మొన్నటి వరకు ఇప్పుడు నేషనల్ ఛానల్లో ఎక్కడైనా ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు అనుకోండి, లేకపోతే ఈయన ఏదైనా మీడియాతో చిట్ చాట్ చేయడము మాట్లాడండి అనుకోండి, సో కింద కామెంట్స్ చదివితే మనకి ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ బీజేపీ పైన, మీరు బీజేపీ పైన విషయం కక్కండి, కాకపోతే బీజేపీ నుంచి ఎవరినైతే ప్రధానిగా ఎన్నుకున్నారో ఆ ప్రధానమంత్రి ప్రతి ఒక్కరిని కూడా రెండు కళ్ళలాగా, అంటే ఏ మతం ఉన్నా కూడా రెండు కళ్ళలాగా చూసుకోవడానికి మాత్రమే ఎన్నుకుంటారు. ఒక పార్టీకి సంబంధించిన ప్రధాని అనేసి ఎవరు చూడకూడదు. బట్ ఇక్కడ మోడీ గారు ఎలా వర్క్ చేస్తున్నారు అన్న దాని గురించి కింద వచ్చేసి చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తుంటాయి. సో అలాంటి కామెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. బట్ ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా మనం కంపల్సరీ చూడాల్సిందే. ఒక్కసారి ఆ కామెంట్ సెక్షన్లోకి వెళ్దాం. అండ్ ఇక్కడ మనం కామెంట్స్ కంటే ముందన్న యూట్యూబ్లో అంటే ఆల్మోస్ట్ చాలా ప్లాట్ఫామ్స్లో చిల్లరగా చూపించే వీడియోస్ ఏవైతే ఉంటాయో అటువంటి వీడియోస్ మాత్రం గంటకి మిలియన్లు అయితే ఉంటాయి. పాడ్కాస్ట్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న పాడ్కాస్ట్ మాత్రం ఇక్కడ మనం 13 లక్షల వ్యూసే చూస్తా ఉంటాం. యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారంగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 13 లక్షల మంది చూసినారు కదా, బట్ బ్యాక్గ్రౌండ్ లో మీరు కూడా ఒక ఎస్సీఓ, మీరు రిఫ్లెక్షన్ లో మీరు కూడా ఎస్సీఓ ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. సో బ్యాక్గ్రౌండ్ ఆల్గరిథం అనేది కొంచెం చేంజ్ ఉంటుంది. చేంజ్ ఉన్నా కానీ మరి తక్కువే చాలా తక్కువే. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో ఆల్మోస్ట్ 4.6 మిలియన్ ఉన్న ఛానల్ ఒక దేశానికి ప్రధానమంత్రి, మన దేశంలో ఆల్మోస్ట్ 130-140 కోట్ల మంది ఉన్నారు, 1 కోటి మంది కూడా చూడలే ఇంకా. సో ఇక్కడ అర్థమైపోతుంది జనాలు మైండ్ సెట్ ఎలా ఉందో. ఆయన హిందీలో మాట్లాడితే చూసేవాళ్ళేమో, లేదు ట్రాన్స్లేట్ కూడా ఇచ్చాడు కదా, ట్రాన్స్లేట్ కూడా ఇచ్చాడు, హిందీ ఇంగ్లీష్ రెండు వస్తున్నాయి. ఇక్కడ కూడా మాట్లాడడం కూడా మనోళ్ళు ఎక్కువ డబ్బింగ్ గురించి కూడా మాట్లాడారు. 11 ల్యాబ్స్ వాళ్ళు డబ్బింగ్ చేశారు, మంచిగా చేశారు అనేసి. సో కొన్ని కామెంట్స్ తీసుకుందాం మనం ఇక్కడ. సో మనం ఫస్ట్ కామెంట్ ఏది తీసుకుందాం. దిస్ ఇస్ ద బెస్ట్ పాడ్కాస్ట్ I have ever listened to. Indians are so heartwarming and welcoming. They are blessed to have him as a prime minister. ఏదైతే మనం భారతదేశంలో ఉండి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఎక్కడి నుంచినా ఫ్రాన్స్ నుంచి. ఎస్, లవ్ ఫ్రమ్ ఫ్రాన్స్. ఓకే, సో మనం భారతదేశంలో అయితే మాట్లాడుకుంటాం కదా, భారత్ అన్నది ఒక సూపర్ పవర్ లాగా ఎదుగుతుంది అనేసి చాలామంది దీని గురించి మాట్లాడుకుంటారు. జాన్ అబ్రహాం కూడా మొన్న ఒక ప్రముఖ ఛానల్కి, ఇంగ్లీష్ ఛానల్కి ఆర్ హిందీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా
జయశంకర్ గారిని ప్రధాని మోడీ గారిని పొగిడినరు. ఓకే. సో ఇలా చాలా తక్కువ మంది అన్నమాట. బట్ నేషనల్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ చూసేసరికి ఇలా పొగిడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. బాలీవుడ్ వాళ్ళని వచ్చి పొగడమనండి, మళ్ళీ ఈ గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే వేరే గవర్నమెంట్ వస్తే మాకు ఎలాంటి ప్రాబ్లం వస్తుందో, మేము నరేంద్ర మోడీని ప్రేస్ చేసినాము, మళ్ళీ మా మైనారిటీ వర్గం ఏమనుకుంటుందో అనేసి బాలీవుడ్కి సంబంధించిన ఖాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు భయపడుతుంటారు. రైట్. సో ఇది ఫ్రాన్స్ నుంచి. ఇక్కడ మన ఇండియాలో ప్రౌడ్ ఇండియన్ 007. I read many comments from different nations around the world, yet the aura of PM Modi is connecting all of them as united society. Feel so humble to have PM like Modi. రైట్. ఈయన ఛత్రపతి శివాజీ ఫ్యాన్ లా కనిపిస్తున్నాడు మనకు, ఇక్కడ ఫోటో పెట్టుకున్నాడు. రైట్. ప్రతి ఒక్క భారతీయుడికైతే ఇదే ఉంటుంది, అంటే మోడీ లాంటి ప్రధాని మాకు దొరికిండు కాబట్టి ఈరోజు మేము తలెత్తుకుని బతుకుతున్నాము అని. ఇక్కడ చూస్తే I had a friend from Chennai when I used to work in finance. He was like a big brother to me. Indians make great friends. Much love to India. So ఇట్లా అంటే ఇంటర్నేషనల్ నుంచి మొత్తం ఒక మోడీ గారి పోడ్కాస్ట్లో ఆయనకే కాకుండా మొత్తం ఇండియన్స్కి ఒక రెస్పెక్ట్ వచ్చే విధంగా కామెంట్ అయితే ఉంది. చాలా మంచిగా అనిపిస్తుంది. అదే అండి, ట్రూలీ ఎ మ్యాన్ హూస్ డెడికేటెడ్ హిస్ లైఫ్ టు హిస్ నేషన్. ఎస్, నరేంద్ర మోడీ గారి గురించి మనందరికి తెలిసిందే. సో ఆయన నేషన్కి ఎలా అయితే తన లైఫ్ని డెడికేట్ చేసిండ్రో దాని గురించి ఇది ఈ కామెంట్ పెట్టింది ఎవరు? గౌరవ్. సో మన భారతీయుడు కాబట్టి ఆయనకి ఇంకా తెలిసి ఉంటుంది. అండ్ ఇలాంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో కామెంట్ చేసి మన భారతీయుల గురించి ఇంకా పాజిటివ్ వేలో పెట్టాడు. ఇప్పుడు షమి కూతురు గురించి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఓకే, షమి కూతురు హోలీ ఆడింది అనేసి ఆ కింద కామెంట్స్ చూసుకుంటే వాళ్ళ మతం నుంచే చాలామంది షమి కూతుర్ని, పాపం 8 ఏళ్ళ పాప అనుకుంటా, 8 నుంచి 10 ఏళ్ళు ఉంటాయి ఆ అమ్మాయికి, ఆ అమ్మాయిని తిట్టుకుంటూ బ్యాడ్ వల్గర్ కామెంట్స్ పెడుతూ కాఫ్రియం కే సాత్ ఐసే ఘూమ్ రహే తూ और होली खेल रही है. బేసిక్ ఇక్కడ సెక్యులర్ అని మాట్లాడే వాళ్ళు ఇక్కడికి రారు, ఎవరు రారు. అది అసలు గంగా జమున తేజీవ్ అన్నది ఏదైతే ఉంటుందో అది ఇక్కడ పనిచేయదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు రాడికల్ మైండ్ సెట్ ఉంటుంది. బట్ అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ కామెంట్ చేయడానికి జంకుతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. కరెక్ట్. అండ్ ఇంకొకటి ఇక్కడ, యాజ్ ఫ్రమ్ నేపాల్ మోడీజీ రిప్రజెంట్స్ మీ ఆల్సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద సేమ్ సివిలైజేషన్. రైట్. నేపాల్లో ఏం జరుగుతుందో మన అందరికి తెలిసిందే. నేపాల్లో ఒకప్పుడు హిందూ రాష్ట్ర ఏది అంటే చాలామంది, ఇప్పుడు నా చిన్నప్పుడు నేను చెప్తాను, శిశు మందిర్ స్కూల్లో చదివేటప్పుడు, మా పాఠశాలలో చదివేటప్పుడు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అన్నవి పొద్దున ప్రార్థన తర్వాత అడుగుతుంటారు అనమాట. సో ప్రపంచంలో హిందూ దేశం ఏది అంటే, అరే నాకు వచ్చు కదా ఆన్సర్ అనేసి నెక్స్ట్ డే దానికి ప్రిపేర్ అయ్యి, అంటే ఎలాగో మన మైండ్లోనే ఉంది కదా అనేసి డైరెక్ట్ చేయలేపి భారతదేశం అని చెప్పేసిన, కాదు రాంగ్ అని చెప్పి కూర్చోబెట్టిండ్రు. అదే నేను షాక్ అయిపోయినా, మన భారతదేశంలో ఉన్నాము, మనం కాకుండా ఇంకా హిందూ రాష్ట్రం ఏది ఉంటుంది అనేసి. అప్పుడు మా సార్ వాళ్ళు, మా ఉపాధ్యాయులు చెప్పింది ఏంటంటే, నేపాల్ అన్నది హిందూ రాష్ట్రం. అప్పటిదాకా మనం ఏంటంటే ఈ ఎరాలో ఉన్నాం కదా, ఒకప్పుడు హిందూ రాష్ట్రం వచ్చేసి భారతదేశం. బట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని ఎలా మార్చింది అంటే, హిందూ రాష్ట్ర అన్న పేరు తీసేసి ఇదొక సెక్యులర్ ఇండియా, సెక్యులర్ కంట్రీ అనేసి దీన్ని మార్చేసింది. సో దానివల్ల ఏంటంటే, ఇప్పుడు ఒక ఇంటికి, మీ ఇంటికి ఒక పేరు ఉంటుంది. సో మీ అమ్మగారి పేరు, మీ నాన్నగారి పేరు, లేకపోతే మీ ఇష్టదైవం పేరు మీదనే ఉంటుంది. బట్ మీ ఇంట్లో ఎవరైతే టెనెంట్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా అందులో యాడ్ చేయాలనుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుందో, ఇప్పుడున్న సెక్యులర్ కంట్రీ పేరు కూడా అట్లనే అనిపిస్తుంది. సో ఇండియా అన్నది సెక్యులర్ కంట్రీగా ఇది ఉంది. బట్ హిందూ రాష్ట్రాన్ని దాని తర్వాత ఈ కమ్యూనిస్టులు ఎలా అయితే మన దేశంలో కొన్ని రాష్ట్రాలని చేజిక్కించుకున్నారో అండ్ ఓడిపోయినరు, ఓన్లీ కేరళ మాత్రం మిగిలింది. కేరళ అండ్ బెంగాల్లో ఉన్నారు. బట్ అక్కడ దీదీ వాళ్ళని తరిమి కొడుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. కమ్యూనిస్టులు అక్కడ ఉన్నారు, బట్ వాళ్ళు దీదీతో నడుస్తారు. అండ్ దీదీ కూడా వాళ్ళని అప్పుడప్పుడు మంచిగా ఖర్చులకు ఇచ్చేస్తుంటుంది. అయితే ఇక్కడ హిందూ రాష్ట్ర అన్నది కమ్యూనిస్టుల చేతులకు పోయిన తర్వాత, సో పక్కనే చైనా ఉంది. సో చైనా ఏంటంటే వీళ్ళకి ఫండింగ్ చేసేది. అండ్ అదే నేపాల్కి సంబంధించిన ఒక ఎంపీ, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, దాని గురించి నేను వీడియో చేసిన నా ఛానల్లో. సో ఆయన ఏం మాట్లాడిండు అంటే, యుఎస్ ఎయిడ్ వాళ్ళు ఫండ్స్ పంపించే వాళ్ళంట. అంటే ఇక్కడ హిందూ రాష్ట్ర కానివ్వకుండా వేరే దేశాల నుంచి, అంటే మన భారతదేశం నుంచి, లేకపోతే పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ముస్లిమ్స్ వచ్చి అక్కడకు స్థిరవాసం ఏర్పరచుకోవడం కోసము, లేకపోతే క్రిస్టియన్ కన్వర్షన్స్ జరగడానికి, అంటే హిందూ రాష్ట్ర అన్నది చెరిపేయడం అనేసి వాళ్ళ ఒక తంతు అన్నది నడిచింది. సో దీన్ని ప్రధాన ఎజెండా లాగా వీళ్ళు కమ్యూనిస్టులు తీసుకెళ్ళి హిందూ రాష్ట్ర కాస్త తీసేసిండ్రు. బట్ ఇవాళ నేపాల్ గురించి మనం బ్రేకింగ్ న్యూస్లు లేకపోతే న్యూస్ సెర్చ్ చేసినా కూడా అక్కడ ఏమొస్తుంది అంటే, హిందూ రాష్ట్రం మళ్ళీ చేయాలి అని అక్కడ
ఫుల్ జోష్లో ర్యాలీస్ ఇవన్నీ తీస్తున్నారు. లక్షల మంది, వేలాది మంది ఆ ర్యాలీలో పాల్గొంటున్నారు. మళ్ళీ హిందూ రాష్ట్ర చేయాలి, మాకున్నది ఒకే ఒక దేశము అనేసి వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే నేపాల్ చాలా చిన్న దేశము. సో అలాంటి దేశంలోనే హిందూ రాష్ట్ర గురించి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు మొత్తం భారతదేశంలో అందరు మాట్లాడితే ఇంకెలా ఉంటుంది. సో అందుకోసం భారతదేశం వచ్చేసి అండ్ నేపాల్ వచ్చేసి, భూటాన్ వచ్చేసి, కింద శ్రీలంక వచ్చేసి, ఒకప్పుడు పాకిస్తాన్ వచ్చేసి, ఇవన్నీ అఖండ భారత్. సో వీటిలన్నిట్లో కూడా ఒక ఆఫ్ఘనిస్తాన్, ఇటు మయన్మార్, బంగ్లాదేశ్. సో వీటన్నిటిలో ఏంటంటే అఖండ భారత్. అఖండ భారత్లో ఉన్న సంస్కృతి వచ్చేసి హిందూ సంస్కృతి. అలాంటి సంస్కృతిలో మేము పుట్టి పెరిగినాం కాబట్టి, ఇలాంటి సివిలైజేషన్ మాది కాబట్టి, సో మేము నేపాల్లో పుట్టి పెరిగినా కూడా మోడీజీ మమ్మల్ని రిప్రజెంట్ చేస్తారు అనేసి చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి మాట్లాడుకోవాలి. పాకిస్తాన్లో ఏదైతే హరప్ప మొహంజదారో నాగరికత ఉంది కదా, ఆ నాగరికత వచ్చేసి మన భారతదేశం అప్పట్లో అఖండ భారత్. కానీ పాకిస్తాన్ టెక్స్ట్ బుక్స్లో ఇప్పుడు ఏం రాసుకుంటారంటే దీని గురించి, హరప్ప మొహంజదారో ఏదైతే ఉందో అది పాకిస్తాన్ సివిలైజేషన్ అంట. అది వేరే మానవుడికి సంబంధించింది కాదు, ఓన్లీ మాకు పాకిస్తాన్కి సంబంధించింది. ప్రపంచంలో మొట్టమొదటి ఏదైతే నాగరికత ఉందో అది పాకిస్తాన్లో పుట్టి పెరిగింది అనేసి వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో రాసుకుంటారు. ఎలా అయితే అర్త్ రౌండ్ కాకుండా ఫ్లాట్ ఉంది అనేసి వాళ్ళు అనుకుంటారు కదా, అట్లా. కరెక్టే అన్న, వాళ్ళు సగం సగం మైండ్ సెట్తో అంటే ఏం చేయలేము. అండ్ ఇంకొకటి ఇక్కడ, వెన్ హీ వాస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ స్టేట్, వన్స్ హీ సెడ్ పవర్ ఫర్ మీ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. I'm not in the office to enjoy power, but to fulfill the aspirations of the people. I may not be able to fulfill everything, but I will try my level best. He was true to his word till today. Big salute PM. ఆయన పేరు కూడా చూడండి, జానీ ఫెడో. ఆయన మళ్ళీ గుజరాత్ స్టేట్గా ఎప్పుడైతే సీఎంగా ఉన్నారో అప్పటి మాటల్ని ఈయన ప్రస్తావిస్తున్నారు. సో అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఈయన ఇప్పుడు భారతదేశానికి ఎలా అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారో అలానే గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎలా మాట్లాడుకున్నాడు అన్నది. అండ్ ఇంకొకటి ఇక్కడ, ఐఎమ్ ఫ్రమ్ పోలాండ్ లివింగ్ ఇన్ UK. I must admit that working alongside people from India is pleasure. Like PM Modi said, because of attitude towards people around themselves. Fantastic conversion. Thank you. సో మొత్తం వరల్డ్ వైడ్ గా పోలాండ్, UK, US మొత్తం టోటల్ అన్నిటి నుంచి పాజిటివ్ కామెంట్స్ కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ కామెంట్ కూడా ఆల్మోస్ట్ 2300 అంత నిజం ఉంది కాబట్టి అంతమంది లైక్లు చేస్తున్నారు. అండ్ దాని గురించి కూడా ఇప్పుడు మళ్ళీ ఇందులో కామెంట్స్ ఓపెన్ చేసినా కూడా దాని గురించి థ్రెడ్ అన్నది డిస్కషన్ అనేది జరుగుతుంది. ఐ హావ్ నాట్ వాచ్డ్ ఎనీ మూవీ ఫర్ ద లాస్ట్ 3 years because it is usually of 2.5 to 3 hours, but today I listened to it continuously for 3 hours and learnt a lot. Thanks. ఆయన ఎవరో పెట్టిండు. సో ఇట్లా పాజిటివ్ అనేది చాలానే ఉంటుంది. 3 hours వేస్ట్ అయితే సినిమా చూస్తే, అందుకని చూస్తలేను. ఇప్పుడు ఈ పోడ్కాస్ట్ మాత్రం చూసినా నాకు ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్కడైనా నెగిటివ్ కామెంట్స్ గురించి మనం వెతుకుదాం. ఆ నెగిటివ్ కామెంట్స్ గురించి కూడా నేను మాట్లాడడానికి రెడీగా ఉన్నా. ఒక్కసారి నెగిటివ్ కామెంట్స్ మనకు ఏమైనా కనిపిస్తే దాని గురించి కూడా మాట్లాడదాం. లవ్ ఫ్రమ్ మారిషస్ అండ్ థ్యాంక్స్ టు మోడీజీ ఫర్ హిస్ రీసెంట్ విజిట్, గ్రేట్లీ అప్రిషియేటెడ్. ఓకే, మారిషస్ అన్న దేశం గురించి మనకు తెలుసు కదా, అక్కడ కూడా ఇప్పటికీ హిందువులు చాలా మంది ఉంటారు. భారతదేశం నుంచి అక్కడ పనులు చేయడం కోసం వెళ్ళిన వాళ్ళు అక్కడ స్థిరపడి ఇప్పుడు ఏవైతే వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళ కుటుంబం నుంచి రోషన్ అంట. మరి ఆయన కూడా అదే పెట్టిండు ఇంతకు ముందు. అంటే మారిషస్కి వచ్చినప్పుడు ఎలా అయితే మాట్లాడిండు, ఆ హుందాతనము దాని గురించి అయితే ఆయన మాట్లాడుతుండు. మ్యాన్ రిసైటెడ్ ఏ మంత్ర ఫ్రమ్ అవర్ ట్రెడిషన్స్, వాట్ ఎ లెజెండ్ లెక్స్. ఓకే, లెక్స్ ఇంతకుముందు ఈ వీడియోలోనే గాయత్రి మంత్రాన్ని పఠించిండు అనేసి నేను ఒక మాట చెప్పిన. సో గాయత్రి మంత్రం అనేది ఓం భూర్భువ స్వహ తత్సవితుర్వరెణ్యం భర్గో దేవస్య ధీమహి ద్వియోన ప్రచోదయ. దీన్ని వల్లించాలి అంటే కేవలం మన ఏదైతే మన టంగ్ ఉంటుంది కదా, మన నాలుక, ఇది మాత్రమే దాన్ని తిప్పగలుగుతుంది అనమాట. అంత కఠినంగా ఉంటుంది ఓం భూర్భువ స్వహ తత్సవితుర్వరెణ్యం అనేసి ఇవన్నీ. బట్ ఒక అమెరికన్ దాన్ని అనర్గళంగా చదివేసి ఇక్కడ నరేంద్ర మోడీ గారికి ఇది వినిపించి మంత్రముగ్ధుల్ని చేసిండు. సో దానికి కూడా ఒక ఆయన గమనించి కామెంట్ చేసిండు. సో మనం వెతికితే ఎక్కడ నెగిటివ్ కామెంట్ చూద్దాం, వెతుకుదాం, దొరుకుతలేదన్న. వాచింగ్ ఫ్రమ్ స్వీడన్. ఓకే, లాట్స్ ఆఫ్ లవ్ టు మదర్ల్యాండ్. ఓకే, ఈయన మన భారతీయుడే, అక్కడ నుంచి చూస్తున్నాడు అనమాట. సో మదర్ల్యాండ్కి, వాట్ అ గ్రేట్ టైమ్ టు బీ అలవ్. ఇట్ వాజ్ అ గ్రేట్ PM
ఈయన బైసియా అంట, ఈయన ఎవరు అక్కడ వేరే ఇథియోపియాకి సంబంధించిన అతను కనిపిస్తున్నాడు. ఫ్రమ్ ఆస్ట్రేలియా having visited India since 1976 at least 20 times until 2019. The last visit before the COVID from the Himalayas to Sri Lanka, Chennai, Delhi, Mumbai and many small villages as well Goa. India is vast and complex as it is spiritual philosophies and techniques. My yoga teacher BKS Iyengar has influenced Modi and అలానే యోగా ఏదైతే ఈయన శకంలో యోగా అన్నది కూడా ఇంటర్నేషనల్ లెవెల్కి ఎట్లయితే పోయిందో దాని గురించి కూడా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇక్కడ చూస్తే ఎంజాయ్ ద చాయ్ అండ్ సమోసా ఇండియాలో. I'm truly impressed that a politician from of this level speaks like a spiritual leader. ఎస్, ఆయన స్పిరిచువల్ లీడర్. మీరు ఆర్ఎస్ఎస్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడతారు, కానీ చాలామంది దీన్ని తప్పుగా తీసుకొని ఆర్ఎస్ఎస్ ఏదో అంటే హిందూ ముస్లింల మధ్యన కొట్లాటలు ఇలాంటివన్నీ నేర్పిస్తుంది అనేసి చాలామంది తప్పుగా తీసుకుంటారు. ఆర్ఎస్ఎస్ ఏం నేర్పిస్తుంది అంటే ఈ దేశంలో పుట్టి పెరిగి ఈ దేశానికి ఎలా వర్క్ చేయాలి అండ్ ఈ దేశంలో పుట్టి పెరిగి ఈ దేశానికి మనం ఏ పని చేసినా కూడా అది దేశానికి ఎలా ఉపయోగపడాలో అన్నది ఆర్ఎస్ఎస్ నేర్పిస్తుంది. అండ్ అదే టైంలో మీ దేశాన్ని రక్షించుకోవడం కోసం మీ దేహాన్ని కూడా త్యజించాల్సిన అవసరం వస్తుంది. సో దానికోసం మీరు వ్యాయామాలు చేయాలి అనేసి ఇప్పుడు ఏదైతే శాఖ జరుగుతుందో కదా ఆ శాఖలో కూడా ఇదే ఉంటుంది, వ్యాయామం ఉంటుంది, దేశభక్తి గీతాలు ఉంటాయి. 5 ఏళ్ళ 10 ఏళ్ళ పిల్లల నుంచి 60 ఏళ్ళ 70 ఏళ్ళ 80 ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్లో వచ్చి ఇప్పటికీ ఓకే దేశభక్తి గీతాలు, జాతీయ వార్తలు వీటి గురించి చర్చించుకుంటారు. అండ్ ఈ వ్యాయామాలను చిన్న చిన్న వ్యాయామాలు ఉంటాయి మళ్ళీ. సో దానివల్ల ఏంటంటే డైలీ లైఫ్లో మనం ఇటు వ్యాయామశాలకి వాటికి వెళ్ళకపోయినా సరే ఇక్కడ చిన్న చిన్నగా కసరత్తులు అనేవి అయిపోతుంటాయి అండ్ అసెంబ్లీ అయినట్టు ఉంటుంది, దేశం గురించి మాట్లాడుకున్నట్టు ఉంటుంది. బట్ నేను ఇప్పటిదాకా నా ఎంటైర్ లైఫ్లో నా ఈ 38-39 ఇయర్స్ ఏదైతే ఉందో అందులో నేను ఆర్ఎస్ఎస్ శాఖలకి ఎన్నిసార్లు పోయినానో ఎక్కడ కూడా ఫలానా ఆ ముస్లింల పైన మీరు రాయి వేయండి లేకపోతే ఈ ముస్లింల పైన ఇలాంటి చర్యలు తీసుకోవాలనేసి ఎక్కడ ఎవ్వరూ మాట్లాడలేదు. ఇది నేను స్వయంగా చూసిన, ఎక్కడ మాట్లాడలేదు. ఇంకా ఇంకోటి ఏంటంటే దానిపైన నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఆర్ఎస్ఎస్ అన్నది ఇంకా వాళ్ళకి తెలియని వాళ్ళు నెగిటివ్ అన్నది కంపల్సరీ స్ప్రెడ్ చేస్తారు. ఇందులో ఫస్ట్కి వచ్చేసి కమ్యూనిస్టులు, కుహానా సెక్యులర్ గాళ్ళు, ఈ లెఫ్ట్ లిబ్రాండూస్ అనేసి ఏదైతే మాట్లాడుతుంటారు కదా వీళ్ళందరూ. ఎస్, అండ్ ఈ కాంగ్రెస్ వాళ్ళకైతే ఇదంతా కామనే. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అన్నది ఒక బీజేపీని సపోర్ట్ చేస్తుంది అన్న దాంతో అదే ఆర్ఎస్ఎస్ బీజేపీలో చాలా మందిని వ్యతిరేకించింది. సో అప్పుడు మాత్రం వీళ్ళ నోర్లు అసలు పనిచేయవు. దేశం ధర్మం అని బతికే దేశం ధర్మం గురించి కాంగ్రెస్లో పనిచేసిన ఎవడైనా వర్క్ చేస్తున్నా కూడా ఫైట్ చేస్తున్నా కూడా ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకు చేయదు? ఆర్ఎస్ఎస్ అన్నది ఇక్కడ దేశం గురించి మాత్రమే, పార్టీ గురించి కాదు. ఎప్పుడు కూడా పార్టీ గురించి కాదు, పాలిటిక్స్ గురించి కాదు. అండ్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడు బీజేపీ ఆ ఫైట్ చేస్తుంది కాబట్టి బీజేపీకి తన సర్వశక్తులు ధారణ చేస్తుంది. మొత్తం అన్ని ఆల్మోస్ట్ లౌడ్ దిస్ యాజ్ అ బుద్ధిస్ట్ అండ్ యాజ్ అ శ్రీలంకన్. శ్రీలంకకు సంబంధించిన బుద్ధిస్టులు, మన దేశంలోని బుద్ధిస్టులు అయితే ఈయనకి బద్ధ వ్యతిరేకిస్టులు. అంటే ఇక్కడున్న ఏదైతే బౌద్ధ ఆరామాలు మొత్తం హిందువులే పగలగొట్టేశారు, లేకపోతే ఇక్కడున్న ఏదైనా ఎవరిపైన అటాక్ జరిగినా కూడా దాని వెనకాల బీజేపీ ఉంది, ఆర్ఎస్ఎస్ సంఘ్కి సంబంధించిన మిగిలిన ఏవైతే శక్తులు ఉన్నాయో అవన్నీ అక్కడ వర్క్ చేసినాయి అనేసి ఇట్లా మాట్లాడుకుంటారు. ఫేక్గా వీటిని నేరేటివ్గా తీసుకెళ్తారనమాట. బట్ ఈ బుద్ధిజం కూడా వచ్చింది ఇదే ధర్మం నుంచి. ఎస్, బోధిసత్వుడు అనేసి ఒకతను గూగుల్ పే బ్యాచ్, సో అతను కూడా ఇలాంటివే చేస్తుంటాడు. అంటే ఆ అమ్మవారిని చూపెట్టేసి ఆ అమ్మవారు ఇంతకుముందు మా గ్రంథంలో ఉంది, అరే మీ గ్రంథం వచ్చిందే దాని తర్వాత హిందూ ధర్మం నుంచే బౌద్ధం వచ్చింది. సో లక్ష్మీ అమ్మవారు మరి ఇక్కడ నుంచే వచ్చారా? అంతకన్నా ముందు లేరా లక్ష్మీ అమ్మవారు? అంటే ఒక కమలం పువ్వు పైన ఒక అమ్మవారు ఎవరైనా కూర్చుంటే అది లక్ష్మీ అమ్మవారేనా, ఇంకా మా అమ్మవారు కాదా అన్నట్టు ఇతని నేరేటివ్ ఉంటుంది అనమాట. సో అటు ఇటు జిమ్మిక్లు చేసి, సో ఇక్కడ ఏనుగులు ఉన్నాయి, మా బౌద్ధంలో ఏనుగులు ఉన్నాయి, మా బీఎస్పీ ఏదైతే పార్టీ ఉందో బీఎస్పీ పార్టీలో కూడా మా గుర్తు ఏనుగే కాబట్టి ఇది మాదే ఆలయం. అది వీళ్ళ నైజం. బీఎస్పీ పార్టీ కూడా బుద్ధిస్ట్ పార్టీ, లవ్ ఫ్రమ్ బంగ్లాదేశ్. హీ ఈస్ ద మోస్ట్ పాపులర్ గ్రేట్ లీడర్ ఇన్ ద వరల్డ్. పాపం బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. ఇది మొత్తం బంగ్లాలో ఉంది.
బట్ శర్మ అనేటి ఆయన రాసిండు బాంగ్లాలో ఏదో రాయడానికి ట్రై చేసిండు. ట్రాన్స్లేట్ ఒక్కసారి చేసి చూద్దామా, ఇది ట్రాన్స్లేట్ అవుద్దా? లేదు. లవ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, వాట్ అన్ అమేజింగ్ మ్యాన్, థ్యాంక్ యూ లెక్స్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. ఇంకొకటి అమెరికా లవ్స్ ఇండియా అండ్ ఐ హ్యావ్ టు సే ఐ లవ్ ఇన్ అమెరికా మై డాక్టర్. I live in America, my doctor's Indian. I have so many friends that are Indian. I love them. They are wonderful people. Jackie. ఓకే, ఈమె ఇప్పుడు మనం దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి ఈమె ఎక్కడ మన భారతీయుల్లాగా లేదు. ఈమె అమెరికా ఆమె. నాతో పాటు వర్క్ చేసే వాళ్ళందరూ డాక్టర్స్ ఇండియా నుంచి ఉన్నారు. అండ్ ఇండియన్స్ ఎంత లవబుల్గా ఉంటారో అన్నది ఈమె చెప్తుంది. ఆల్మోస్ట్ అంతా పాజిటివ్ ఉందన్న మనకి. అంత పాజిటివ్, ఎక్కడ నెగిటివ్ ఒక్కడైనా కనిపించిందా? లేదు లేదు, ఒక్క నెగిటివ్ కూడా కనిపించింది. ఫ్రమ్ జర్మనీ హియర్, లవ్ ఇండియా అండ్ మై ఇండియన్ కలీగ్స్ ద మోస్ట్. ఓకే, పాకిస్తాన్ గురించి మాట్లాడమనండి ఎవరికైనా ఇట్లా. అరే బాంబాడాలైతే పాకిస్తాన్ గురించి అంటే ఇప్పుడు పాకిస్తాన్ గురించి చెప్పాలి అంటే చైనా పాకిస్తాన్కి బ్యాక్ బోన్ లాగా వర్క్ చేస్తుందని మనకు తెలుసు కదా. ఇవాళ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే చైనా ఒక కాలింగ్ సెంటర్ ఒకటి లాంచ్ చేసింది పాకిస్తాన్లో. సో జస్ట్ ఇట్లా లాంచ్ చేసి ఏమంటారు వాటిని, కాల్ సెంటర్ లాంచ్ చేసి అట్లా వెళ్ళిపోగానే ఆ కాల్ సెంటర్ నుంచి కంప్యూటర్లు, మౌజ్లు, ఏం చేతిలో దొరికినా కూడా అవన్నీ తీసుకొని మొత్తం దివాళా చేసేసిండ్రు. అండ్ లిఫ్ట్ కాదు, ఏదైతే స్పైరల్గా ఏదైతే నిచ్చెన ఉంటుంది కదా, ఆ నిచ్చెన పైన ఎక్కి ఒక్కొక్కరు మొత్తం లేపేసుకొని వచ్చేసినారు అనమాట. ఇవన్నీ కంప్యూటర్లు, ల్యాప్టాప్స్, మౌజ్లు. అది పాకిస్తాన్. ఇక్కడ మనం ఇప్పుడే చైనా గురించి మాట్లాడాం. గ్రేట్ టు సీ మోడీ అండ్ హిస్ ఫిలాసఫీ లవ్ ఫ్రమ్ చైనా. ఎస్, ఈ చైనా సంస్కృతి కూడా, చైనా జపాన్ సంస్కృతులు కూడా మన హైందవం, మన బౌద్ధం నుంచే వచ్చినవి. అండ్ అక్కడ చైనాలో ముస్లింలను ఎట్లా ట్రీట్ చేస్తారో మనందరికి తెలిసిందే కదా, కానీ బుద్ధిస్టులని అలా ట్రీట్ చేయరు. జపాన్లో బుద్ధిస్ట్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అందులో గణపతి, సరస్వతిమాత, లక్ష్మీమాత, కుబేరుడు, వీళ్ళని అండ్ హనుమంతుడు, శివునికి సంబంధించిన కొన్ని టెంపుల్స్ అక్కడ ఉంటాయి. మనం ఏదైతే లక్ష్మి అని పిలుచుకుంటామో అక్కడ వేరే పేరుతోని, సరస్వతి మాత అనేసి పిలుచుకుంటామో అక్కడ కొంచెం డిఫరెంట్గా వేరే పేరుతోని. ఇప్పుడు నేను ప్రొనౌన్స్ చేసినట్టు మీరు ప్రొనౌన్స్ చేయలేరు, మీరు ప్రొనౌన్స్ చేసినట్టు వేరే దేశంలో ఉన్న, వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ప్రొనౌన్స్ చేయలేరు. అలా ఇక్కడ నుంచి అక్కడికి మన పేర్లు వెళ్ళేసరికి సంస్కృత నేమ్స్ అక్కడ కొంచెం డిఫరెన్స్ అయిపోద్ది. సో డిఫరెంట్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఆ దేవుళ్ళని పూజిస్తూనే ఉన్నారు ఇప్పటికీ. సో చైనా అండ్ జపాన్కి సంబంధించిన, లేకపోతే ఈ పక్కనున్న థాయిలాండ్కి సంబంధించిన సంస్కృతులు ఏవి తీసుకున్నా కూడా, మలేషియా, సో అందులో హిందుత్వం అన్నది, బౌద్ధం అన్నది కంపల్సరీ కనిపిస్తుంది. మనకు ఇండోనేషియా తీసుకుంటే 100% ముస్లిం కంట్రీ, అక్కడ మొత్తం రామాయణం. ప్రతిదీ ఇండోనేషియా, బాలి, ఆస్ట్రేలియాలోని కొన్ని తెగల వాళ్ళు. ఆస్ట్రేలియాకి భారతదేశానికి ఎంత తేడా ఉంది తెలిసింది కదా. పెద్ద సముద్రం క్రాస్ చేసి అంత దూరం వెళ్ళాలి. బట్ అదే ఆస్ట్రేలియాలో కొన్ని తెగలు ఉన్నాయి. వాళ్ళు ప్రధానమంత్రి మోడీ గారు అక్కడికి వచ్చినప్పుడు మేము మిమ్మల్ని గౌరవిస్తాం, ఎందుకంటే మా పాత తరం వాళ్ళందరూ భారతీయులు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు అనేసి వాళ్ళు చెప్పినారు. వాళ్ళు అక్కడ గిరిజన తెగకు సంబంధించిన వాళ్ళు. సో ఇట్లా మనం ఎతికినా కానీ దొరకవు అనుకుంటానా. అసలు నెగిటివ్ కామెంట్, నెగిటివ్ కామెంట్ కూడా ఇక్కడ నుంచి రాలేదు అసలు. గాడ్ బ్లెస్ ఇండియా, బెస్ట్ 3 hours అంట. మై నేషన్ ఈజ్ మై హై కమాండ్, గోల్డెన్ వర్డ్స్, లవ్ టు. ఇది చదవాలి కామెంట్. మై నేషన్ ఈజ్ మై హై కమాండ్, గోల్డెన్ వర్డ్స్. మన మోడీ గారు చెప్పింది, మాట్లాడిన మాట. అంటే ఇప్పుడు నా దేశము, నాకు హై కమాండ్ అనే మాటలు. ఇప్పుడు ఈ పాకిస్తాన్ తీసుకుంటే, పాకిస్తాన్ ఎక్స్ పిఎం ఎవరైతే ఉన్నాడో ఇమ్రాన్ ఖాన్ని, ఆయన జైల్లో పడేసి ఇప్పుడు ప్రెజెంట్ ఉండే అతను అదే ఆర్మీ పాకిస్తాన్ చేతిలో తీసుకుంది. ఏ పొద్దున్న పాకిస్తాన్ గురించి అంటే నా దేశము, నా ప్రజలు అని మాట్లాడిన అంటే ఉండదు. ఎందుకు ఇంకా దరిద్రాలు ఉంటాయి ఆడ. మతం, బేసిక్గా మతం, దేశం కన్నా మతం మిన్న అంటారు వాళ్ళు. బట్ మనకు ఎలా నేర్పించిందంటే చిన్నప్పటి నుంచి జననీ జన్మభూమిశ్చ స్వర్గదపి గరియాసి, పుట్టిన దేశమే మనకు స్వర్గం కన్నా మిన్న అనేసి. ఇంకా మనం ఇది ఇప్పుడు కాదు, ఇది రామాయణ కాలం నుంచి అట్లనే ఉంది. ప్రెజెంట్ ఇప్పటికి కూడా మన ఆలయాల్లో ఎవరైతే అర్చకులు ఉంటారో మొత్తం అందరూ ప్రపంచమంతా మనుషులు, మానవులు బాగుండాలనే లోక సమస్త సుఖినో భవంతు అనే. ఎక్కడ ఉంటుంది వేరే దగ్గర? వేరే పూజలు, వేరే ప్రార్థనలు మీరు ఒక్కసారి వినండి, చూడండి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి, లేకపోతే
సండే రోజు ప్రీచెస్లో ఆ దేవుళ్ళు శైతాన్లు అంటారు, ఈ వీళ్ళు కాఫీర్లు అంటారు, ఈ దేవుడు తప్ప మరో దేవుడు లేడు అనేసి 5 o'clock కొన్ని ప్రార్థనలు. ఇక్కడ ఒక్కోసారి ఫ్రైడే టైంలో ఒక మసీద్ దగ్గర మామూలుగా ఫ్రైడే ఇది చెప్తారు కదా మొత్తం దాంట్లో మైక్లో అజాన్ 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 అంటే అజాన్ అయిపోయిన తర్వాత కూడా కొద్దిసేపు వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసేట్టుగా మైక్ లో, అంటే కడప 7 Road సర్కిల్ పక్కనే ఉంటది ఒకటి. సో అక్కడ మైక్ లో నాకు ఉర్దూ రాదు, బట్ మధ్య మధ్యలో హిందూ క్రిస్టియన్ వర్డ్స్ వస్తున్నాయి ఆ దాంట్లో. అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ గురించి? ఇప్పుడు హిందూ అనే వర్డ్ రావాల్సిన అవసరం లేదు, చాలా ఉండదు. సరే, మన టెంపుల్లో ఎప్పుడైనా మనం పూజల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కడైనా అల్లా అనేసైనా, లేకపోతే ఇస్లాం అనేసైనా, లేకపోతే జీసస్ క్రైస్ట్ అనేసైనా ఏదైనా పూజా పద్ధతిలో వస్తుందా? రాదు. మన ప్రవచనాల్లో అయినా వస్తుందా? రాదు. సో మన ధర్మానికి సంబంధించిన ఏ పెద్దలు మాట్లాడినా కూడా మన ధర్మాన్ని ఫస్ట్ మనం క్లియర్ చేసుకోవాలి, ఇక్కడ మనం కరెక్ట్గా ఉండాలి అనేసి మాట్లాడతారు. కానీ వేరే మతంలో ఇలా ఉంది, సో ఆ మతంలో ఇలాంటి తప్పులు అనేసి ఎక్కడ మాట్లాడరు. ఇప్పుడు అర్థం కాని లాంగ్వేజ్లో ఇక్కడ మధ్యలో హిందూ క్రిస్టియన్ అనేది అయితే వర్డ్స్ అర్థమవుతాయి. అర్థం కాని లాంగ్వేజ్లో ఈ 2 వర్డ్స్ మధ్యలో వచ్చినాయంటే ఏమనుకోవాలి మనం? ఇప్పుడు బేసిక్గా మీకంటే హిందీ రాదు కాబట్టి మీరు సరే అర్థం చేసుకోలేదు. ఆ ప్లేస్లో మేముంటే మాత్రం దానికి ఇంకా కోడ్ వర్డ్స్ ఏంది అసలు ఏంది అన్నది కూడా మాకు మొత్తం అర్థమైపోతుంది. ఉర్దూలో మాట్లాడతారు కదా మొత్తం, మాట్లాడతా ఈ మధ్యలో వచ్చి అది మనకు బేస్ వైస్ అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఒక హీరో చంపేస్తా ఇట్లా మాట్లాడినప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, లేకుంటే ఏదైనా మంచి చెప్పేటప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు. ఏ వాయిస్ తో చెప్తున్నాడు అనేది ఇంపార్టెంట్ కదా అక్కడ మనకు అర్థం కానప్పుడు. సో ఇట్లా జరుగుతుంది. వాయిస్ అనేసరికి ఈయనకి ఏదైతే ఏఐ వాయిస్ ఇచ్చిండ్రో ఇంగ్లీష్లో మాట్లాడడానికి, ఆ వర్క్ ఏఐ ఎట్ వర్క్ మిమికింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ వాయిస్ అండ్ టోన్ ఈస్ వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ లీడింగ్ ద వే. ఎలాంటి జనరేషన్లో మనం ఇప్పుడు ఉన్నాం చూడండి. నెగిటివ్ కామెంట్స్ అయితే ఎక్కడా కనిపించట్లేదు. మొత్తం ఏ దేశం నుంచి చూసినా సరే, మన భారతీయుల్లో ఉన్న కొంతమంది లెఫ్ట్ వాళ్ళైనా పెట్టాలి కదా కామెంట్స్, ఎవరు పెట్టలేదు. మోడీజీ హెల్ప్ నేపాల్ టు మేక్ హిందూ రాష్ట్ర, ఇందాక చెప్పినా కదా మోడీజీ హెల్ప్, ఈయన అడుగుతున్నాడు మోడీజీ హెల్ప్ నేపాల్ టు మేక్ హిందూ రాష్ట్ర, నవ్ యువర్ బడ్డీ ట్రంప్ ఇన్ పవర్ టు కౌంటర్ గ్లోబలిస్ట్, డూ సంథింగ్ యాజ్ అప్, వీ హ్యావ్ ఓన్లీ 4 years. ఇది నేపాల్లో ఉన్న పరిస్థితి. నేను ఇందాక మాట్లాడినా కదా హిందూ రాష్ట్రగా ప్రకటించేయండి అని చెప్పేసి. బట్ కంపల్సరీ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. లీడర్ ఆఫ్ ద యాన్షియంట్ సివిలైజేషన్ అండ్ మదర్ ఆఫ్ డెమోక్రసీ, లవ్ ఫ్రమ్ కేరళ, రేష్మా. కేరళ మోడీజీ. రేష్మా ఒరిజినల్ నేమ్ ఇండియా బిగ్ బ్రదర్ ఆఫ్ సురినేమ్ అనేసి ఇక్కడ 2 దేశ జెండాలు ఉన్నాయి, మన భారతదేశము అండ్ అదేదో చిన్న కంట్రీ ఉన్నట్టుంది. సో ఆ కంట్రీ ఆఫ్రికాలోనే ఏదో కంట్రీ, అది బిగ్ బ్రదర్. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు చైనా జపాన్కి ఎలా అయితే మన హిందూ ధర్మం తల్లి లాంటిదో, అలానే మిగిలిన దేశాల్లో ఉన్న సంస్కృతికి కూడా హిందూ దేశం అన్నది, మన సంస్కృతం అన్నది తల్లిలాగా చాలా మంది భావిస్తుంటారు. ఇక్కడ కొరియన్, జాపనీస్ లో కూడా. నో ఇది రష్యన్ అది. ఎస్, తమిళ్లో మొత్తం. ఇక్కడ మనకు హంగేరి నుంచి నెగిటివ్ అనే మాట, గయానా, ఆల్ ఇండియన్ కంట్రీస్ నీడ్ టు ఫార్మ్ ఏ గ్రూప్. సరే, తమిళనాడు అనేసరికి మనకు అనిపిస్తుంటుంది కదా వీళ్ళందరూ ఇంకా హిందీని లేకపోతే మోడీజీని వీళ్ళందరినీ అపోజ్ చేస్తుంటారు అనేసి. ఇక్కడ ఇంకోటి చదువుదాం. యాజ్ అ తమిళియన్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు లిజన్ అండ్ అండర్స్టాండ్ మోడీజీస్ ఇంటర్వ్యూ ఫర్ ద ఫస్ట్ టైమ్. దిస్ పాడ్కాస్ట్ ఈస్ ప్రూఫ్ దట్ టెక్నాలజీ కెన్ బ్రిడ్జ్ లాంగ్వేజ్ గ్యాప్ అండ్ పుట్ అన్ ఎండ్ టు ద లాంగ్వేజ్ డిబేట్ ఇన్ ఇండియా. లాంగ్వేజ్ డిబేట్ ఏదైతే నడుస్తుంది కదా, హిందీ వద్దు తమిళం వద్దు అనేసి. నౌ వీ కెన్ హియర్ మోడీజీ ఇన్ అవర్ ఓన్ తమిళ్ వితౌట్ ఎనీ బ్యారియర్స్. అంటే మోడీజీ మాట్లాడుతున్నప్పుడు కూడా తమిళ్లో స్పష్టంగా ఏఐలో వస్తే మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనేసి చెప్పుకుంటాం. నిజం మంచిదే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి హిందీ రావాలనేసి అయితే ఏం లేదు. అండ్ చిన్న పల్లెటూరులో ఉంటారు, మన తెలుగులో ఉన్న వాళ్ళకే చాలామందికి మన తెలుగు రాష్ట్రాల్లో హిందీ అనేది రాదు. బట్ తమిళ్తో కంపేర్ చేస్తే, తమిళనాడుతో కంపేర్ చేస్తే మన తెలుగు వాళ్ళు చాలా బెటర్ అనుకోవచ్చు. మనం హిందీని అర్థం చేసుకుంటారు కానీ దాన్ని మాట్లాడలేకపోతారు. సో అలాంటిది తమిళనాడుకు సంబంధించిన తమిళ వాళ్ళతోని మోడీజీ మాట్లాడుతుంటే వణక్కం అనేసి ఒక్క మాట మాత్రమే ఆయన మాట్లాడతారు. బట్ ఏఐ కనుక యూజ్ చేస్తే ఈయన అనర్గళంగా తమిళ్లో స్పీచ్ ఇచ్చినట్టు అక్కడ కనిపిస్తే ఇంకా ఇలాంటి లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు, మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనేసి ఆయన ఒక మంచి హింట్ కూడా ఇచ్చేసింది. అక్కడ సపోర్ట్ కూడా చాలా మ్యాక్సిమం ఉంది.
సో ఆల్మోస్ట్ అంతా రైట్ మనం ఆల్మోస్ట్ మొత్తం పాజిటివ్ కామెంట్స్. లాస్ట్ కామెంట్ చూసుకున్నా కూడా లవ్ ఇండియా, దేర్ కల్చర్, రిలీజియన్ అండ్ ఏన్షియంట్ ఫిలాసఫీ ఈజ్ జస్ట్ బ్యూటిఫుల్. భారతదేశం అన్నది ఏంది, భారతదేశంలోని సంస్కృతి ఏం నేర్పిస్తుంది, అసలు మన భారతదేశం ఎలా సూపర్ పవర్గా ఎదుగుతుంది అన్నది ఇక్కడ ఆయన ఇంటర్వ్యూలో చెప్పిండ్రు. కాబట్టి ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కామెంట్స్ చేస్తున్నారు, హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. సో ఇది అంటే మోడీ గారు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో ఒక పోడ్కాస్ట్ పెడితే నెగిటివ్, నో మోర్ నెగిటివ్ కామెంట్ అండ్ వ్యూస్ తక్కువే ఉండొచ్చు కానీ అండ్ ఈ వ్యూస్ ఓకే కానీ ఎక్కువ రావాలి. ఎందుకంటే మన ఇండియాలో ఆల్మోస్ట్ 130 కోట్ల మందిలో 30 కోట్ల మంది కాడ ఫోన్ ఉండే చాలు, 100 కోట్ల మందిని పక్కన పడేసి. సో చూస్తారు, మెల్లిమెల్లిగా చూస్తారు. సో ఇటువంటివి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉన్న వీడియోస్ ప్రమోట్ అయితే బెటర్. అండ్ ఇటువంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీరు చేయాల్సిన ఫస్ట్ పని రిఫ్లెక్షన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. జై హింద్. జై హింద్.